రైతు సోదరులకు స్వాగతం. కృష్ణానదిలో వరద ప్రవాహం ఒక్కసారిగా తగ్గిపోయింది. అయితే ఎగువ నుంచి వస్తున్న వరదను మొత్తాన్ని శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి, నాగార్జున సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. ఎగువ నుంచి ఎంత వరద వస్తుంది, నాగార్జున సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకి ఎంత వరద రిలీజ్ చేశారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మహారాష్ట్రలో నాసిక్ ప్రాంతంలో బీభత్సమైన వర్షాలు కురిశాయి. అయితే ఆ వరద కృష్ణానదికి వచ్చే అవకాశం లేదు, గోదావరికి వెళ్ళిపోతా ఉంది. ఒక్కసారిగా మహారాష్ట్ర నుంచి కృష్ణానది పరివాహ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ఒక్కసారిగా తగ్గింది. ఇక ఆల్మట్టి నుంచి నారాయణపూర్కి 2,36,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. నారాయణపూర్ నుంచి జూరాలకి 2,46,000 క్యూసెక్కుల ఫ్లడ్ రిలీజ్ చేశారు. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి 2,85,000 క్యూసెక్కుల ఫ్లడ్ మాత్రమే వస్తూ ఉంది. ఇక తుంగభద్ర కూడా వరద ఒక్కసారిగా తగ్గిపోయింది. 2 రోజుల కిందట 1,75,000 క్యూసెక్కులు ఉంటే ప్రస్తుతం తుంగభద్రకి వస్తున్న వరద కేవలం 74,000 క్యూసెక్కులు మాత్రమే. తుంగభద్ర నుంచి అవుట్ఫ్లో 75,000 క్యూసెక్కులు శ్రీశైలంకి రిలీజ్ చేస్తున్నారు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 3,22,000 క్యూసెక్కులు మాత్రమే వస్తుంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి 3,60,000 క్యూసెక్కుల ఫ్లడ్ రిలీజ్ చేశారు. ఎందుకంటే శ్రీశైలంలో ఇక నీటిని నిల్వ చేసే కెపాసిటీ ఏమాత్రం లేదు. ఇక నాగార్జున సాగర్లో 298 టీఎంసీల వరద చేరింది. ఇక నాగార్జున సాగర్లో ఇంకా 14 టీఎంసీలు మాత్రమే గ్యాప్ ఉంది. అది కుషన్గా పెట్టుకున్నారు. లాస్ట్లో వరద పూర్తిగా తగ్గే సమయంలో ఒక్కొక్క గేటు మూసుకుంటూ 312 టీఎంసీకి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్లో ఈరోజు ఉదయం 2 గేట్లు ఎత్తి ప్రారంభించి సాయంత్రానికి అది 14 గేట్లు ఎత్తారు. 2 లక్షల క్యూసెక్కుల వరద పులిచింతల ప్రాజెక్టుని చేరుతా ఉంది. జల విద్యుత్ ద్వారా మరో 42,000 క్యూసెక్కుల ఫ్లడ్ కూడా పులిచింతల ప్రాజెక్టుకి చేరుతా ఉంది. పులిచింతల ప్రాజెక్టులో ఇప్పటికే 5 టీఎంసీలు వాటర్ చేరింది. 8వ తేదీ ఉదయానికి పులిచింతల ప్రాజెక్టులో కూడా గేట్లు ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. 45 టీఎంసీలు కూడా 8వ తేదీ ఉదయం 9-10 గంటలకల్లా నిండిపోయింది. 8వ తేదీ గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజీకి వరదని రిలీజ్ చేస్తారు. ఇక ఎగువ నుంచి వస్తున్న వరద మరో 3 రోజులు కొనసాగే అవకాశం ఉందని నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈలోగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో అతి భారీ వర్షాలు నమోదైతే ఫ్లడ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. లేదంటే ఆల్మట్టి డ్యామ్ ప్రాజెక్టు గేట్లు 8-9వ తేదీ మూసివేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక తుంగభద్ర ఫ్లడ్ అయితే మరో 2 రోజుల్లోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే 4-5 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పులిచింతల ప్రాజెక్టుకి పూర్తిగా నీరు వస్తుంది. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా ఒక 2-3 రోజులు ఫ్లడ్ సముద్రంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక ఈ ఫ్లడ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఈ రాబోయే 3-4 రోజుల్లో కృష్ణానది పరివాహక ప్రాంతంలో కర్ణాటకలో వర్షాలు కురుస్తాయా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. రేపు ఉదయానికి పులిచింతల ప్రాజెక్టుకి ఎంత వాటర్ చేరింది అనే వివరాలతో మరో వీడియోలు తెలుస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.